వారం రాశి ఫలాలు 9 నవంబర్ 2025 నుండి 15 నవంబర్ 2025 వరకు మేషం నుండి మీనం వరకు ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పరిచయస్తుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది. వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అదనపు ఆదాయానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిలకడగానే సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. తరచూ గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా అవసరం. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేపడతారు. కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు 1, 2 అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వింటారు. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. తరచూ లలిత సహస్ర నామ స్తోత్ర పఠనం శుభ ఫలితాలనిస్తుంది. కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. రాజపూజ్యాలు కూడా కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. కొందరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ స్కంద స్తోత్రం పఠించడం వల్ల అష్టమ రాహువు దోషం తొలగిపోతుంది. సింహ రాశి మఖ, పుబ్బ, ఉత్తర 1 ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో కూడా ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభ వింటారు.
ఈ రాశి వారికి ప్రస్తుతం సుందరకాండ పారాయణం మంచిది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 హస్త చిత్త 1, 2 గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలో అధికారులు ఈ రాశివారి మీద ఎక్కువగా ఆధారపడతారు. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సహాయంతో అత్యవసర పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం లాభిస్తుంది. తుల రాశి చిత్త 3, 4 స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. 1, 2 వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆశించిన శుభ వింటారు. ఆదాయంతో సమానంగా ఖర్చులుంటాయి. వృత్తి ఉద్యోగాల మీద ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది. ఆదాయానికి ప్రతిఫలానికి లోటుండదు. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులను చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య 1 పరిష్కారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. దుర్గాస్తుతి పఠించడం వల్ల శత్రుజయం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ గురు బలంతో పాటు రాశ్యాధిపతి కుజుడి బలం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని కష్టనష్టాలు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృధా ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. 1, 2 ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇల్లు, వాహనం కొనడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 1, 2 శుభవార్తలు వింటారు. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల జీవితం మరింత మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం కొద్ది శ్రమతో ఆదాయం వృద్ధి చెందుతుంది. కానీ చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఉండదు. ఉచిత సహాయాలు, దాన ధర్మాలు బాగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఈ రాశివారి సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. దత్తాత్రేయ స్తోత్రం పఠించడం మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పని ఒత్తిడి, పని భారం నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా కొద్దిపాటి ఒడిదుడుకుల తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండే అవకాశం లేదు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వింటారు. ఈ రాశివారు తరచూ ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.
కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవాభిమానాలకు లోటుండదు. అధికారులు అతిగా ఆధారపడడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు వెడతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాల్లో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా 1, 2 శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం అవసరం. మీన రాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండి శనిని వీక్షించడం వల్ల ఏలినాటి శని ప్రభావమేమీ ఉండకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. 1, 2 వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఈ రాశివారు శివార్చన చేయడం మంచిది. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.